TM7 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం వివిధ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకుంటాం. అంటే ఏ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారు, ఎలాంటి విద్యలో రాణించగలుగుతారు, ఎలాంటి రంగాలు ఎంచుకుంటే అభివృద్ధిదాయకంగా ఉంటుంది, ఇలా ఎన్నో రకాలైన విశేషాలని వివిధ రాశుల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం కదా. మరి ఈరోజు వృశ్చిక రాశి వీరికి ఏ రంగాలు అనుకూలకంగా ఉంటాయి, వీళ్ళు సానుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి, మొదలైనవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం. అసలు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఎవరెవరు వస్తారు అనేది కూడా మనలో చాలా మందికి తెలుసు. అయినప్పటికీ కూడా మరొకసారి అసలు ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఇవి మనకి వృశ్చిక రాశిలోకి రావటం అనేది ఉంటుంది అనమాట. అయితే ఈ వృశ్చిక రాశిలో సాధారణంగా ఎక్కువ మందికి అది బలం అనుకోండి, బలహీనత అనుకోండి, ప్రధానంగా వీరిలో ఎక్కువగా కనిపించేది ఏంటంటే కొద్దిగా ముక్కుసూటితనం అనేది ఎక్కువగా ఉండటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే క్షణికావేశం అనేది కూడా కొద్దిగా ఎక్కువ పాలలో ఉండటం అనేది 2. మూడోది వచ్చేది ఏంటంటే వాళ్ళకి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎంత తొందరగా మరి అమలు చేసేయాలా, ఎంత తొందరగా దాని యొక్క ఫలాన్ని అనుభవించేయాలా, ఈ రకమైన ఆలోచనలు కూడా ఎక్కువగా ఉండటం. అది ఏదైనా సరే కొద్దిగా ఆలస్యం అయితే అసహనంతో ఊగిపోతూ ఉండటం, ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. అది మూడోది. ఇక నాలుగోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఎవరినైనా నమ్మితే కొద్దిగా ఎక్కువ స్థాయిలో నమ్మటం, లేకపోతే ప్రతిదీ కూడా నమ్మకుండా అంటే ఈ జ్యోతిష్యం ఏంటండి, ఇదేంటంటే అలా ప్రతి దాంట్లో కూడా ఒక్కోసారి కొంత వితండవాదం కానీ లేదా వారి యొక్క నమ్మకపోయే తత్వాన్ని కానీ, అందులో ఒక్కోసారి మనకి ఇదే వృశ్చిక రాశిలో కొంత 2 రకాల వాళ్ళు అంటే సమాజంలో అత్యంత మరి విశిష్టమైన వ్యక్తులు మనకి వృశ్చిక రాశిలోనే కనపడతారు. అలాగే ఏదైనా సరే తీవ్రవాదం, ఉగ్రవాదం, తర్వాత మరి ఇలా వితండవాదం, ఇలా ఏవైనా సరే అతివాదాలు ఏవైతే ఉంటాయో ఈ అతివాదాలు వారికి సంబంధించిన వాళ్ళు కూడా మనకి కొద్దిగా ఈ వృశ్చిక రాశిలోనే ఎక్కువగా కనపడతాం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఒక నిర్ణయం అది మంచైనా చెడైనా దాని మీద పోరాడే తనం అనేది అయితే కనుక మనం ఖచ్చితంగా ప్రశంసించి తీరాలి. ఏదైనా ఒక పని చేసినప్పుడు అది వారికి లాభమా నష్టమా అనేది వీళ్ళకి ముందుగా అంత ఆలోచన ఉండదు. కానీ ఏదైనా చేసే విధానంలో మాత్రం సాధారణంగా బద్ధకం చూపటం కానీ, వాయిదాలు వేయటం కానీ అలాంటివి చాలా తక్కువ స్థాయిలోనే మనకి ఎక్కువ కనపడతాం అనేది ఉంటుంది. సాధారణంగా వాళ్ళు ఒకసారి ఒకటి తీసుకుంటే అది ధర్మబద్ధంగా, నిజాయితీగా అది చేసే గుణం అనేది ఉంటుంది. అందుకని వీరు ఎందులో వెళ్ళినంటే వీటిని మౌల్డ్ చేసే విధానంలో లేదా వీళ్ళు ఎంచుకునే విధానంలోనే ఒకసారి అది మనం కరెక్ట్ చేయటం అనేది చిన్నప్పుడే చేస్తే కనుక వీళ్ళు చాలా ప్రజ్ఞావంతులుగా ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అతి మంచి వాళ్ళు కానీ అతి చెడ్డవాళ్ళు కానీ ఏదైనా కూడా ఈ 2 రకాల స్థాయి మనకి కనపడేది కూడా ఇటు వృశ్చికంలోనే ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఏదైతే వీరికి మనకి ఇందులో మొదట్లో మనం చెప్పుకున్నాం, ఇందులో వచ్చేప్పటికీ విశాఖ నక్షత్రం అనేది, తర్వాత అనురాధ నక్షత్రం అనేది, తర్వాత మరి జ్యేష్ఠ నక్షత్రం అనేది కదా. కనుక విశాఖ నక్షత్రం వారు ఏదైనా సరే వారికి మరి మొదట్లో అంతా కూడా చదువుకునేప్పుడు కొంతవరకు శని మహాదశ, సంపాదించుకునేప్పుడు ఎక్కువ శాతం బుధ మహాదశ ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో వీరు వారు ఎంచుకునే చదువు ఏదైనప్పటికీ కూడా అంటే 2 అంటే మొదట మనం ఏదైనా సరే సాధారణంగా కొంతమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. మొదట ఇంజనీరింగ్ లైన్ వెళ్ళి దానికి ఎక్స్టెన్షన్గా MBA చదవటం కానీ, ఇంకేదైనా సరే MS చేయటం కానీ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా ఏదైనప్పటికీ కూడా ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు ఇంజనీరింగ్ అనేది ఎక్కువ శాతం చేయటం అన్నది ఉన్నప్పటికీ కూడా దాంతో పాటుగా తప్పకుండా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వీళ్ళు MBA కానీ లేదా ఇతర వారికి దానికి కొనసాగింపుగా ఇంకేదైనా సరే విద్యలు చేసినట్టయితే కనుక మరింత యోగాన్ని కలిగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి అయితే కనుక మొదట వారు ప్రాథమిక చదువుల్లో అంత తెలివితేటల్లో
కనిపించకపోయినా లేదా కొద్దిగా వాయిదా వేసే తత్వంతో బద్దకించే తత్వంతో కొంత పాటు చేసుకున్నా ఏది కొద్దిగా పెరుగుతున్న కొద్దీ నెమ్మదిగా విద్య దాన్ని జాగ్రత్తగా అభ్యసించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే మనం కొంతమంది చూస్తే ఒక్కోసారి ఈ యొక్క ఏదైతే ఇంటర్ ఇలాంటి చోట కొంతమంది ఆగిపోయినా తర్వాత కాలంలో మళ్ళీ వీరు నెమ్మదిగా ఏదైనా సరే ఒక న్యాయవాద విద్యను అభ్యసించడము లేదా ఇంకేదైనా సరే విద్యలు అంటే ఒక చోట తను ఎక్కడైనా సరే ఫెయిల్ అయినప్పటికీ కూడా మరొక విద్యల్లో మళ్ళీ రాణించటం అనేది కూడా ఇదే నక్షత్రంలో మనం ఎక్కువగా చూసే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక అనురాధ నక్షత్రం వారికి ఏదైనప్పటికీ కూడా సంపాదన అంతా కూడా ఎక్కువ శాతం బీడుతో సంబంధించి ఉంటుంది. కాబట్టి వీరికి వచ్చేప్పటికి సీఏ కానీ ఎంబీఏ కానీ అంటే బిజినెస్కి సంబంధించినవి ఏమైనా సరే అలాంటికి సంబంధించిన చదువులు అయితే కనుక మరింత రాటు తేలడానికి ఉంటుంది. ముఖ్యంగా వీరి లాభాధిపతి కూడా మరి బుధుడే అవుతాడు కాబట్టి వృశ్చిక రాశికి. కనుక బుధుడికి సంబంధించిన చదువులు ఏదైనా సరే అంటే వాళ్ళకి జ్యోతిష్యం ఇంట్రెస్ట్ అయితే కనుక జ్యోతిష్యం నేర్చుకోవచ్చు. తర్వాత జర్నలిజం ఇంట్రెస్ట్ అయితే కనుక జర్నలిజం నేర్చుకోవచ్చు. మరి బుధుడు న్యాయవాద వృత్తికి కూడా ఎక్కువగా ఉపయోగపడతాడు కాబట్టి న్యాయవాదానికి సంబంధించినవి కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా కేవలం ఒక ఇంజనీరింగ్ వెళ్ళాలి లైన్లో అనుకుంటే కనుక ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ సంబంధించిన రంగం అయితే కనుక వీరికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పడానికి సందేహం లేదు. కనుక విద్య అయితే కనుక ఈ తరహావి ఎంచుకోవటం అనేది అవసరం. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి వచ్చేప్పటికి ఏంటంటే వారు మొదట జీవితం అయినప్పటికీ అంటే మొత్తం జ్యేష్ఠ నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వారు మొత్తం బుధమాన దశ అనేది 17 ఏళ్ళు ఉంటుంది. కానీ ఏదైతే మరి తర్వాత నుంచి వచ్చే ఇంటర్ తర్వాత నుంచి వచ్చే దానికి కేతువు ఉండటం అనేది ఉంటుంది. సాధారణంగా కేతు జాతకంలో బలంగా లేకపోతే వీరు కూడా కొంతవరకు చదువుల్లో ఇబ్బంది పడడానికి అప్పటిదాకా మంచి ప్రజ్ఞావంతులుగా ఉన్నప్పటికీ కూడా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బంది పడి వారి యొక్క వృత్తి వ్యాపారం చదువు ఇలాంటి వాటిని కొంతవరకు పాటు చేసుకోవటం అనేది వారి ఆలోచనలు కొంతవరకు పాటు చేసుకోవటం అనేది ఇందాక మనం ఏదైతే చెప్పామో ఒకసారి అతివాదంలోకి వెళ్ళగలిగే పరిస్థితులు కూడా ఇదే విషయంలో ఇదే చోట ఒక్కొక్కసారి సంభవించడానికి అంటే ఏదైనప్పటికీ కూడా వారికి ఈ 17 నుంచి 24 మధ్య ఉండే కాలం చాలా బలహీనత రెండు అక్కడే ఉండే కాలం కనుక వారు దాన్ని అక్కడ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. కానీ పెద్ద చదువు తర్వాత పెద్ద ఉద్యోగాలు ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా శుక్రమాన దశ అనేది ఉంటుంది. కాబట్టి శుక్రుడికి సంబంధించినంత వరకు అందుకే మనం ఇందాక ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఒకటి వీళ్ళకి చెప్పి ఉన్నాం. తర్వాత రెండోది వచ్చేప్పటికి సైన్స్కి సంబంధించిన విషయాలు అంటే అటు కేవలం మెడికల్ అనేది కాకుండా సైన్స్కి సంబంధించిన అగ్రికల్చర్ బిఎస్సి ఇలాంటివి అంటూ ఉంటాం. సో సైన్స్కి సంబంధించినవన్నీ కూడా పనికొస్తాయి. ఇవాళ మరి ఏదైతే మనకి డాటా సైన్స్ అని చెప్పి కూడా అది సెమీ ఇంజనీరింగ్ లాంటిది. సో అలాంటి దానికి డాటా సైన్స్ అనేది కూడా వీరికి ఎక్కువగా ఉపయుక్తంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. కనుక ఈ రంగానికి సంబంధించిన చదువుకున్నట్టయితే కనుక మంచి పెరగడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక ఉద్యోగాల్లోకి వచ్చేప్పటికి ఇందాక మరి ఏదైనా సరే వాళ్ళు చదువు సంబంధించిన రంగాల్లో రాణించడానికి అయితే ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఈ రాశిలో ఎక్కువగా కనపడితే ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో రావడానికి అంటే ఏదైనా సరే గుళ్ళు గోపురాలు ఇలాంటి వాటికి సంబంధించిన వాటిల్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మరి బ్యాంకింగ్కి సంబంధించిన రంగాల్లో ఎందుకంటే గురుడు ధనాధిపతి అవుతాడు కాబట్టి ఈ బ్యాంకులు ఇలాంటి వాటిలో ఉద్యోగాలు రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరి కుజుడు కనుక రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ పోలీసు రంగం అంటే రక్షణ శాఖ అంటాం. సో ఈ రక్షణ శాఖకి సంబంధించిన రంగాల్లో కూడా ఈ వృశ్చిక రాశి వారికి మరి ప్రభుత్వ ఉద్యోగాలు లభించే విధానం అయితే ఉంటుంది. కనుక ఉద్యోగాలు ఎంచుకుంటే కనుక ఈ రకంగా ఎంచుకోవాలి. ఇక వ్యాపారాలు ఎంచుకుంటే కనుక సాధారణంగా ఇందులో వ్యాపారాత్మకంగా రాణించగలిగే నక్షత్రం కొద్దిగా 3 కూడా తక్కువలో ఉన్నాయి. కనుక వ్యాపారం అనేది కొద్దిగా అచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ నక్షత్రానికి చూసినా ఎక్కడొక్కడ కొంతవరకు జాస్ట్లో పుడితే కేతు దశలో ఇబ్బందులు పడడానికి, తర్వాత మరి అనురాధ నక్షత్రంలో ఒకవేళ జన్మించి ఉంటే కనుక వారికి ఏదైతే బుధుల్లో శని బుధుల్లో రాహు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా దెబ్బతినడానికి, కనుక ఎలా చూసుకున్నప్పుడు మరీ సేఫ్గా అయితే వ్యాపారం అయితే ఉండకపోవచ్చు. అయితే ప్రజలకి దైనందికంగా ఏవైతే ఉపయుక్తంగా ఉంటాయో అలాంటి వ్యాపారాలు కొంతవరకు వీరికి ఉపయోగపడతాయి. అంటే తిండికి సంబంధించిన అంటే క్యాటరింగ్లు కానీ,
తర్వాత హోటల్స్ కానీ ఇలాంటివి ఏమైనా సరే తిండికి సంబంధించి కొంతవరకు వీరికి పనికొస్తాయి. కిరాణా షాపులు ఇలాంటివి ప్రజలు నిత్యావసరాలుగా ఉండేవి వీరికి ఉపయుక్తంగా ఉంటాయి. మళ్ళీ మెడికల్ షాపులు కూడా కొంతవరకు వీరికి ఉపయుక్తంగా ఉంటాయి. వ్యాపారాలు చేస్తే ఈ సంబంధించిన వ్యాపారాలు చేసుకోవటం అనేది అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి వచ్చేప్పటికి సాధారణంగా వివాహపరంగా అంటే వారి వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో ఇబ్బందులు ఉంటే అంటే సాధారణంగా ఎక్కువ శాతం మందికి అయితే కనుక వృశ్చిక రాశిలో రాహుకేతు దోషం అనేది వివాహ స్థానంలో ఏర్పడటం అనేది కూడా నేను ఎన్నో జాతకాల్లో చూడటం అనేది జరిగింది. ఆ రకంగా వివాహాలు వాయిదా పడుతూ ఉండటం, సరైన సమయంలో కుదరకపోవటం, లేదా బాగా చిన్న వయసులో అయిపోయి కొంత ఇబ్బందులు తెచ్చుకోవటం, తర్వాత ఏదైనప్పటికీ కూడా ఈ కులాంతర మతాంతర వివాహాల్లో కూడా ఒకసారి వీళ్ళు ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కనుక వివాహ విషయంలో వారి వ్యక్తిగత జాతకాన్ని చూస్తే తప్ప ప్రత్యక్షంగా సలహా ఇవ్వలేకపోయిన పరిస్థితి కనుక ఎక్కువగా ఉంటుంది. బట్ ఉన్నంతలో అయితే కనుక మరి సాధారణంగా వీరి వైవాహిక జీవితంలో కొంత ఒడిదుడుకులు తక్కువ ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. సంతాన పరంగా వీరికి ఎక్కువగా ఇబ్బందులు అయితే రావు. ఇంకా ఈ వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన ఆరోగ్య విషయాల్లో సాధారణంగా తిండికి సంబంధించిన విషయాలు అంటే వీళ్ళు సాధారణంగా ఒక్కోసారి కారం అవి ఎక్కువ తినే పరిస్థితి ఉంటుంది. తర్వాత మరి ఈ రోడ్ల మీద దొరికే ఏవైతే జంక్ ఫుడ్స్ ఉంటాయో అలాంటి వాటి పట్ల కూడా వీరు కొంతవరకు ఆకర్షణ పొందడానికి ఉంటుంది. కనుక ఇలాంటివి తగ్గించుకోవాలి. ఎందుకంటే వీరికి చాలా తొందరగానే ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన కానీ డస్ట్ ఎలర్జీ ఇలాంటివి ఏమైనా సరే ఎక్కువగా రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తర్వాత హిమోగ్లోబిన్ అనేది కూడా కొంత సడన్ గా పడిపోతూ ఉంటాం. అంటే రక్త సంబంధించిన వ్యాధులు అనేది ఒక వయసు వచ్చాక బీపీ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఏదైనప్పటికీ కూడా వృశ్చిక రాశికి వచ్చేప్పటికీ కొంతవరకు వారు ఆరోగ్యం అనేది మొదటి నుంచి కొంత నియంత్రణలో చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొద్దిగా ప్రాణాంతక వ్యాధులు ఇలాంటివి ఏమైనా ఉంటే ఆకస్మికంగా వీరికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కనుక వీరు ఎప్పుడు కూడా జీవితం చివరి వరకు కూడా అంటే వీళ్ళు దేవుళ్ళని నమ్మటం ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక ఏదైనా సరే ఆంజనేయుకి సంబంధించినవి ఎక్కువగా చేసుకుంటూ ఉండటం అనేది అవసరం. అలాగే అవకాశం ఉంటే కనుక ప్రతిరోజు కూడా సింధూరం ధారణ చేయటం అనేది కూడా వీరికి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. 1, 3, 7 అనేది వీరికి ఉపయుక్తంగా ఉండే మరి అంకెలుగా చెప్పవలసింది ఉంటుంది. ఇక ఆరోగ్య మనం ఏదైనా సరే దిక్కులు అంటే వీరికి ఉపయోగపడే దిక్కుల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే తూర్పు పనికొస్తుంది, మళ్ళీ తూర్పు ఈశాన్యం పనికొస్తుంది, ఉత్తర ఈశాన్యం, ఉత్తర వాయువ్యం కూడా వీరికి నప్పే దిక్కులుగా చెప్పవలసి ఉంటుంది. ఇది మరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు.